ప్రతిపక్షాలు రాజకీయంలో హామీ ఇచ్చే వాళ్ళకి అయిపోతుంది ఊరికే ఎందుకు కలెక్టర్ కలెక్టర్ పేద డాక్టర్ రూపాయలపై కలెక్టర్ పద్ధతి కలెక్టర్ తన వైఖరిని పేదలపై కలెక్టర్ తన వైఖరిని కలెక్టర్ సంజయ్ కుమార్ జా తన వైఖరిని కలెక్టర్ సందీప్ కుమార్ జా తన వైఖరిని కలెక్టర్ కలెక్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో 1 కోటి మంది మహిళల్ని మేము కోటీశ్వరులను చేస్తామని ప్రతిష్టాత్మకంగా ప్రతి మహిళా గ్రూప్లో ఉన్న మహిళను వ్యాపారవేత్త చేయాలి, వాళ్ళని కోటీశ్వరులను చేయాలని చెప్పేసి తెలంగాణలో మహిళలకే పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి మహిళను వ్యాపారవేత్త చేయాలని చెప్పేసి జనగామ జిల్లాలో కలెక్టర్ గారి ద్వారా డిఆర్డిఏ ద్వారా మహిళా సంఘాల ద్వారా మహిళలకు చిన్న చిన్న వ్యాపార సంస్థలు టీ కొట్లు కావచ్చు, తినుబండారాలు కావచ్చు, అది ప్రభుత్వమే సూచించింది కొన్ని ప్లేస్లలో పెట్టుకోండి అని చెప్పేసి. ప్రభుత్వం కలెక్టర్ గారు ఇంతకుముందుకున్న మాజీ కలెక్టర్ గారు వచ్చి దీన్ని మీకు ఇక్కడైతే కరెక్ట్గా మంచి మార్కెట్ ఉంటుంది, మంచి గిరాకీ అవుతుంది, మహిళలకు ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ పరంగా ఓపెన్ చేసి ఒక కలెక్టర్ వచ్చేమో సీఎం గారు చెప్పిర్రని మహిళలకు వ్యాపార సంస్థలు ఓపెన్ చేస్తారు. ఇంకొక కలెక్టర్ ఇప్పుడు సందీప్ కుమార్ జా అని చెప్పేసి జనగామకు కొత్త కలెక్టర్ వచ్చి ఆయనేమో మాకు ప్రభుత్వంతో సంబంధం లేదు, ముఖ్యమంత్రి మాటలతో సంబంధం లేదు, ముఖ్యమంత్రి చెప్పినా నాకు అవసరం లేదన్న విధంగా ముఖ్యమంత్రి పెట్టించిన సంస్థను ఈయన ఇప్పుడు తీసేయమని చెప్పేసి జేసీబీలు తెప్పించి ఇప్పుడు తీసేపిస్తామని చెప్పేసి ఎటువంటి వాళ్లకు ఇన్ఫర్మేషన్ లేకుండా కాదు, ప్రభుత్వం పెట్టించిన వ్యాపార సంస్థను ఒక ప్రభుత్వ అధికారి తీసేయడం ఎక్కడిది? ఇది కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది సందీప్ కుమార్ జా ఇక్కడ జనగామ కలెక్టర్ గారు తీసేపిస్తుంది కాదు, మీరు మహిళలను అవమానించడానికి ఈరోజు ఈ వ్యాపార సంస్థల్ని తీసేయమని జనగామ కలెక్టర్తో తీపిస్తున్నట్టు తెలంగాణ ప్రజలందరూ భావిస్తారు. కాబట్టి మీరు వెంటనే ఈ మహిళల వ్యాపార సంస్థలు ఇక్కడ జనగామ కలెక్టరేట్ దగ్గరలో ఉన్న వ్యాపార సంస్థను తీసేయాలని ఏదైతే మీరు ఆదేశాలు ఇచ్చిర్రో, ఇక్కడ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిండు, అది వెంటనే వెనక్కి తీసుకొని ఇలా వ్యాపార సంస్థలు కొనసాగే విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వెంటనే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ కలెక్టర్ గారు అందరూ కూడా
మళ్ళీ ఈ వ్యాపార సంస్థలకు మహిళలకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తా అన్నదో వాళ్ళకి ఇబ్బంది కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని చూడండి. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటను మనము ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటను తీసేయడానికి పోలీసులను కూడా పంపించారు. అంటే ముఖ్యమంత్రికి పోలీసులు వేరా, ముఖ్యమంత్రి ఈ కలెక్టర్ వేరా అన్నది మీరు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అబాస్ పాలైతుంది. ఈ మహిళల వ్యాపార సంస్థలు తీస్తే కనుక ఇంకా ఘోరంగా ముఖ్యమంత్రి మాటకే తెలంగాణలో విలువ లేకుండా పోతా అని చెప్పేసి మేము జనగామ జిల్లా జేఏసీ పరంగా హెచ్చరిస్తున్నాం. మేము ఖచ్చితంగా ఈ తొలగింపుల్ని మేము అడ్డుకుంటామని చెప్పేసి మేము 100% చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇది మీకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది మీకు వ్యతిరేక పవనాలకు ఇక్కడ జనగామలో బీజం పడుతుంది. ఈ కలెక్టర్ గారు కనుక ఇలాగే వివరిస్తే ముఖ్యమంత్రి పీఠం కదులుతుంది. మీరు ఇక్కడ కలెక్టర్ గారికి చెప్తారా? కలెక్టర్ గారిని సస్పెండ్ చేస్తారా? మీ మాటకు వ్యతిరేకంగా ఇక్కడ మీ కలెక్టర్ గారు ఆదేశాలు ఇక్కడ పనులు చేస్తారు కాబట్టి వెంటనే మీరు ఇక్కడ జనగామ కలెక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలని మేము జనగామ జిల్లా జేఏసీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై జనగామ, జై తెలంగాణ.